జైత్రయాత్రా ఇది నా విశ్వయాత్రా, జైత్రయాత్రా ఇది నా విశ్వయాత్రా. ఏడవ అధ్యాయము 24వ శ్లోకం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మమావ్యయమమప్తవం. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడను. నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘనపరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రమునకు లోబడి పరిభ్రమించు వానినిగా తలంచెదరు. 7వ అధ్యాయం 24వ శ్లోకం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. భావం: నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడను. నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రములో బడి పరిభ్రమించు వానినిగా తలంచెదరు. చూడండి, నేను శాశ్వతుడని, సర్వోత్తముడని, ఇంద్రియాలకు మనస్సుకి గోచరించని వాడిని. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఏంటి? ఇంద్రియాలకి మనస్సుకి గోచరించను కదా. నా పరమభావముని బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్మ నన్ను సాధారణమైన మనిషిగా అనగా జనన మరణ చక్రంలో పడి పరిభ్రమించువానిగా భావిస్తారు. అవ్యక్తం ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడనైనా. వ్యక్తిం ఆపన్నం సామాన్య వ్యక్తినిగా. మన్యంతే తలంచెదరు. మాం సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నన్ను. అబుద్ధయ బుద్ధిహీనులు. పరం భావం పరమభావమును. అజానంతః ఎరుంగని వారై. మమ నా యొక్క. అవ్యయం శాశ్వతము అయిన. అనుత్తమం అత్యుత్తమము. మళ్ళీ అవ్యక్తం ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడనైనా. వ్యక్తిం ఆపన్నం సామాన్య వ్యక్తినిగా. మన్యంతే తలంచెదరు. మాం అక్కడ దాకా చదువు. ఎస్. అవ్యక్తం ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడనైనా.
వ్యక్తిం ఆపన్నం సామాన్య వ్యక్తినిగా మన్యంతే తలంచెదరు. తర్వాత మాం సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నన్ను అబుద్ధయ బుద్ధిహీనులు పరమభావమును అజానంత ఎరుంగని వారై మమ నా యొక్క అవ్యయం శాశ్వతమైన అనుత్తమం అత్యుత్తమము. జయస్తు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం సింపుల్గా ఉంది. నెక్స్ట్ శ్లోకం చదువు. నెక్స్ట్ శ్లోకం భావం చదువు. 25. 7వ అధ్యాయం 25వ శ్లోకం. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవైవ్యయం. భావం: నా యోగమాయచే కప్పబడిన నేను అందరికిని గోచరింపను. అది నా యోగమాయచే కప్పబడిన నేను అందరికిని గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు. అబుద్ధయ మీనింగ్ చదువు ఇంకోసారి. అవ్యక్తం ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడనైనా వ్యక్తిం ఆపన్నం సామాన్య వ్యక్తినిగా మన్యంతే తలంచెదరు. మాం సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నన్ను అబుద్ధయ బుద్ధిహీనులు పరమభావమును అజానంత ఎరుంగని వారై మమ నా యొక్క అవ్యయం శాశ్వతము అయిన అనుత్తమం. ఓకే 26 శ్లోకం చదువు. 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చా భూతాని మాం తు వేద నా కశ్చన. భావం: ఓ అర్జున, గత కాలమునకు చెందినట్టివియు వర్తమాన కాలమునందున్నట్టివియు అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవు కాలమున ప్రభవించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. ఓకే సరే, థ్యాంక్ యూ. ఇక్కడ సార్ వీళ్ళు అనుకున్నదంతా పొరపాటు సార్. వీళ్ళు నేను శాశ్వతుడను, నేను సర్వోత్తముడు, ఇంద్రియాలకు మనస్సుకు గోచరింపబడని వాడిని, నా పరమభావముని బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నన్ను సాధారణమైన మనిషిగా అనగా జన్మ మరణ చక్రంలో పడి పరిభ్రమించువానిగా భావిస్తారు. ఇక్కడ నా అబ్జెక్షన్ ఏంటంటే, నువ్వు ఇంద్రియాలకు అతీతంగా ఉంటావని, నువ్వు పరమగోప్యంగా ఉంటావని, మానవ మేధస్సుకి అంతు చిక్కవని నువ్వే చెప్తున్నావు. మరి నువ్వు అంతు చిక్కనప్పుడు సాధారణమైన మానవుడు వాడిష్టం వచ్చినట్టు వాడు అనుకుంటాడు కదా. కాబట్టి ఆచార్యులు ఇంత రసహీనమైన ప్రవచనాన్ని, ఇంత అహేతుకమైన ప్రవచనాన్ని ప్రవచిస్తాడంటారా కదా. మూల విధేయత ఉండాలి మీకు ఏ గ్రంథం చదివినా. మూల విధేయత. మొత్తం గీతాశాస్త్రానికి మూలం ఏంటి? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి మూలం ఏమిటి? శ్రీకృష్ణుడి యొక్క అంతరంగం. అంతటి యోగీశ్వరుడి యొక్క అంతరంగం ఎంత వైభవోపేతంగా ఉంటుంది, ఎంత మహిమాన్వితంగా ఉంటుంది. అంతటి దివ్యమైన అంతరంగంకి కాస్త గౌరవం ఇవ్వండి. చూద్దాం దాంట్లో అసలు ఎక్కడ కృష్ణుడు అసలు ఇలా చెప్పలేదని మన వాళ్ళు కవిత్వం రాశారు. ఎందుకైనా మంచిదని 2-3 శ్లోకాల తర్వాత కూడా చూసా, అసలు ఎక్కడ అలా రాయాలి. అక్కడ ఆయన అందేంటంటే అవ్యక్తం వ్యక్తమాపన్నం. అక్కడ అవ్యక్తం వ్యక్తం, అది ఆయన చెప్పింది. వ్యక్తి అని మార్చారు వీళ్ళు. అవ్యక్తం ఆపోజిట్ వ్యక్తమాపన్నం. ఇప్పుడు దొరికిపోయింది. అవ్యక్తం అంటే ఇంకా ఉన్నది తానున్నానని తెలుసుకున్నది, తనలో ఏముందో తెలుసుకున్నది, తనలో ఉన్నదాన్ని వ్యక్తీకరించనారంభించింది. విదితము అవిదితము
విధాత అవిదితముని విదితం చేస్తాడు, అవ్యక్తంని వ్యక్తం చేస్తాడు. అంటే ఉన్నది తానున్నానని గుర్తించి తాను మాత్రమే ఉన్నానని ప్రాథమిక దశలో అర్థం చేసుకుని, తదుపరి దశలో తాను మాత్రమే ఉన్నాను కాదు ఉన్నదంతా తానేనని తెలుసుకుని, సర్వము ఈ స్వయమేని అర్థం చేసుకుని, సర్వము ఈ స్వయమే కాబట్టి సర్వముని ఈ స్వయం తన వినిమయంలోకి తెచ్చుకుని అభివ్యక్తీకరించడం ఆరంభిస్తుంది కదా. ఇంకా వ్యక్తమైనది సృష్టి, అవ్యక్తంగా ఉన్నది దైవం. సో అవ్యక్తమైన నన్ను వ్యక్తమైన దానితో భావిస్తారు, అందుకే వీళ్ళు బంతులాట ఆడుతున్నారు. అర్థమైందా? అవ్యక్తమైన నన్ను వ్యక్తము అవ్యక్తములో నేను అవ్యక్తమని వ్యక్తమని కాదు, అవ్యక్తమైన నన్ను వ్యక్తమైన దానిగా వీరు భావిస్తారు, అంతేగాని. సో అవ్యక్తం వ్యక్తం, అవ్యక్తం అంటే ఇంకా దైవం యొక్క వినిమయంలోకి రానిది, లేకపోతే ఇంకా సృష్టిగా పరిణమించనిది. సో అవ్యక్తమైన నన్ను వ్యక్తమైన వాటిగా భావిస్తారు. అతను అవ్యక్తమా వ్యక్తమా? అవ్యక్తం. కానీ అందరూ ఏమని అనుకుంటారు? వ్యక్తమైన దానిగా భావిస్తారు. నేనైతే అలా అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యతే. అవ్యక్తంగా ఉన్న నన్ను వ్యక్తమైన దానిగా భావిస్తూ ఉంటారు. ఇది ఈజీగా ఉందా? అవ్యక్తం వ్యక్తమాపన్నం. పోని అవ్యక్తం వ్యక్తమాపన్నం అన్నప్పుడు అవ్యక్తంగా ఉన్న నన్ను వ్యక్తమైన దానిగా భావిస్తారు. సరళంగా తీసుకొద్దాం. ఇంద్రియాలకు అతీతముగా ఉన్న నన్ను ఇంద్రియాలతో దర్శించేదానిగా వీరు భావిస్తారు. కృష్ణుడిని ఇంద్రియాలు దర్శిస్తున్నాయిగా, మరి కృష్ణుడు కాదుగా. అవ్యక్తం వ్యక్తమాపన్నం, పోని వాడదే తీసుకుందాం. ఏంటి? అవ్యక్తం వ్యక్తమాపన్నం మాన్యతే. ఇంద్రియాలకు అతీతముగా ఉన్న నన్ను ఇంద్రియాలతో దర్శించేవాడిగా వీళ్ళు అపోహపడుతున్నారు. అర్థమైందా? ఇంద్రియాలకు అతీతముగా ఉన్న ఆత్మ చైతన్యాన్ని సర్వోత్కృష్టమైన ప్రకంపనావేగ ప్రకంపనాలలో ఉండి ఇంద్రియాలకి అతీతముగా ఉన్న ఆత్మ చైతన్యాన్ని ఇంద్రియాలతో దర్శించగలిగేదానిగా భావిస్తారు. పోనీ ఎలా అయినా సరే ఆడి భావన రాలేదుగా. ఇటు వ్యక్తమాపన్న వ్యక్తి మన రాశాడు. సో అవ్యక్తం వ్యక్తమాపన్నం మాన్యతే. ఇంద్రియాలకు అతీతమైన నన్ను ఇంద్రియాలతో దర్శించి ధృవీకరించేవాడిగా వీరు భావిస్తారు. కానీ నేను ఎలాంటి మయి మాం, ఆ నిజమైన నేను ఎలాంటివాడు? మాన్యతే మాం అబుద్ధయ. బుద్ధిహీనులు అలా భావిస్తారు నన్ను. బుద్ధిహీనులు నన్ను అవ్యక్తంగా ఉన్న నన్ను వ్యక్తమైన దానితో భావిస్తారు అంటూ పరమభావం అజానంత ఎరింగిన వారే నా గురించి తెలిసిన వారు నన్ను అవ్యయం శాశ్వతమైన వానిగా, అనుత్తమం సర్వోత్కృష్టమైన దానిగా భావిస్తారు. సో దీనికి ఏమని రాయాలి? భావం దృశ్యమాన జగత్తులో అంతర్భాగంగా జీవిస్తున్న మానవుడు తన ఇంద్రియాలతో దర్శించేది మాత్రమే అస్తిత్వంలో ఉన్నదని అపోహపడుతూ ఉంటాడు. ఇంద్రియాలకి అతీతముగా ఉన్న ఆత్మ చైతన్యాన్ని అయిన నన్ను ఇంద్రియాలతో తాను దర్శించినట్లుగా భావిస్తాడు. నిజానికి ఆత్మనే అయిన నేను సూర్యుడిని పుట్టించాను, కానీ నేను సూర్యుడిలా ఉండను. అక్కడ పాయింట్ అది అర్థమైతే ఇది అర్థమైపోతుంది. ఆత్మ నుండే సృష్టి అంతా వచ్చింది, కానీ సృష్టిలా ఆత్మ ఉండదు. కానీ వీడి సృష్టిని చూసి ఆత్మను ఊహించుకుంటున్నాడు, కానీ ఆత్మ శాశ్వతమైనది, అనంతమైనది, నిత్యమైనది, పరమ వైభవపేతమైనది. ఈ పాయింట్ అర్థమైతే ఈ చిక్కుముడి మీకు వీడిపోద్ది. అవ్యక్తం వ్యక్తం. అవ్యక్తమైన దాన్ని, అవ్యక్తమైన అంతర్యామిని వ్యక్తమైన దానిగా భావిస్తారు, అపోహపడతారు అని చెప్పారు. దాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆత్మ నుండే సృష్టి వచ్చింది.
అంటే ఆత్మ నుండే మహాసూర్యుడు వచ్చాడు, ఆత్మ నుండే చంద్రుడు వచ్చాడు, ఆత్మ నుండే గ్రహాలు వచ్చాయి, ఆత్మ నుండే నక్షత్ర మండలాలు వచ్చాయి, ఆత్మ నుండే మహాసముద్రాలు వచ్చాయి, ఆత్మ నుండే భూతలం వచ్చింది. కానీ ఈ సృష్టి యొక్క స్వరూపాకృతుల్ని పరిగణించి, ఈ సృష్టి యొక్క జీవ లక్షణాలని పరిగణించి, ఈ సృష్టి యొక్క స్వభావాలని పరిగణించి ఆత్మని ఊహించుకోవటం రైట్ అవుతుందా, తప్పు అవుతుందా? తప్పు అవుతుందిగా. విత్తనంలోంచే వటవృక్షం వచ్చింది, కరెక్టే. కానీ వటవృక్షాన్ని చూసి ఇంతటి వటవృక్షానికి జన్మనిచ్చిన విత్తనము ఎంత పెద్దదో అది క్లియర్ అయిపోయిందా? అలాగే అవ్యక్తమైన నన్ను, ఇంద్రియాలకి అతీతమైన నన్ను ఇంద్రియాలు ధృవీకరించే దానిలాగా అపోహపడి ఆ రీతిగా నన్ను అర్థం చేసుకోవటానికి, నన్ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది దుర్లభం. ఎందుకంటే ఇంద్రియాలకి అంతు చిక్కేది మాటి మాటికి మారిపోతుంది, దాని ఆయుష్ చాలా పరిమితం. కానీ నేను అనంతమైన వాడిని, సర్వోత్కృష్టమైన వాడిని. అది ఆచార్యులు ఉపదేశిస్తున్నారు. దిస్ పాయింట్ ఈస్ వెరీ క్రూషియల్. కెన్ సమ్వన్, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టీచింగ్. చెప్తారా? మైకేండి. భగవద్గీత 7వ అధ్యాయం 24వ శ్లోకం చెప్తున్నారు గురుగారండి. అవ్యక్తం వ్యక్తమాపన్నం. అవ్యక్తం వ్యక్తం రెండున్నాయి. అవ్యక్తం అంటే దైవం, వ్యక్తం అంటే వ్యక్తీకరింపబడినటువంటి సృష్టి, విదితమైనటువంటిది. కానీ అవ్యక్తమైన పరమాత్మని గ్రహించలేని మనిషి బహిర్గతమైన సృష్టిని ఆధారం చేసుకొని పరమాత్మని ఊహించుకుంటాడు, శాశ్వతుడు. సో ఆ తండ్రి ఏం చెప్తున్నారంటే, నా ద్వారా వచ్చిన సృష్టిని బట్టి నన్ను మీరు అంచనా వెయ్యలేరు. సో అక్కడ ఫెయిల్ అవుతున్నారు. పర్ఫెక్ట్, క్లాప్ ఫర్ హర్. అక్కడ అసలు మనకి సాంస్క్రిట్ తెలియకపోయినా వీళ్ళ ట్రాన్స్లేషన్ కన్నా అదే ఈజీగా ఉంది. చూడండి, అవ్యక్తం వ్యక్తమాపన్నం మాన్యంతే మన్యంతే మమ బుద్ధయ. అంతేగా, అవ్యక్తమైన నన్ను వ్యక్తమైన దానిగా భావించదురు ఈ బుద్ధిహీనులు. కానీ నేను శాశ్వతమైన వాడిని, సర్వోత్కృష్టమైన వాడిని. చాలా బాగుంది కదా. ఒకసారి ఫైనల్గా ఈ తత్వం తెలుసుకుందాం. అంటే మైతో కలవటానికి కొన్ని ఇంటర్కసిస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఎందుకు అంత సరళమైన సులభమైన అంతర్యామితో సంగమం వీళ్ళకి అంత సంక్లిష్టభూయిష్టంగా మారిపోయిందో చెప్తున్నాడు ఆయన. నీ హృదయాంతరంగంలో కొలువై ఉన్న అంతర్యామితో కలవటం తేలికవ్వాలి, అన్యదేవతలతో కలవటం కష్టం అవ్వాలి. కానీ నీ హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఆత్మతో కలవటం తేలికేంటి, కష్టం అవ్వటం ఏంటి? బయట అన్యదేవతలతో తేలిక ఎందుకు అయిందంటే ఇలాంటి ఇంటర్కసిస్ ఉన్నాయి. ఒకటేంటి, అంతకుముందు చెప్పాడు కదా, త్రిగుణాలకు అతీతమైన నన్ను త్రిగుణాలకు లోబడి చూస్తున్నారని ఒకటి చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారు? నేను అవ్యక్తమైన వాడిని. వాళ్ళ భాషలోకే వద్దాం. అంటే నేను ఇంద్రియాతీతమైన వాడిని. ఇంద్రియాతీతమైన వాడిని అయిన నన్ను వీళ్ళు ఎంతసేపు వ్యక్తమైన ఇంద్రియాలతో దర్శించదగిన దాంతో పోలుస్తున్నారు, దాన్ని బేస్ చేసుకుని అంచనా వేస్తున్నారు. అందుకని ఈ బుద్ధిహీనులకి నేను ఎప్పుడూ అంతు చిక్కట్లేదు. వాస్తవంగా నేను శాశ్వతమైన వాడిని, వాస్తవంగా నేను సర్వోత్కృష్టమైన వాడిని. ఎందుకంటే ఇంద్రియాలతో దర్శించదగ్గ అంశానికి ఆయుష్ పరిమితంగా ఉంటుంది, ఇంద్రియాతీతమైన నేను శాశ్వతంగా ఉంటాను అంటూ ఆ సంక్లిష్టతని మీకు తెలియచెప్పడం కోసం విత్తనంలోంచే వటవృక్షం వచ్చింది. కానీ మొదటిగా వటవృక్షం యొక్క పరిమాణాన్ని చూసి విత్తనం యొక్క పరిమాణాన్ని అంచనా వేయటం పొరపాటు. వటవృక్షం యొక్క రూపం చూసి విత్తనం యొక్క రూపాన్ని కూడా అంచనా వేయటం పొరపాటు. సరిగ్గా మరో దృష్టాంతం చెప్పాలంటే, ఆత్మ నుంచే చంద్రుడు, సూర్యుడు, నక్షత్ర మండలాలు, కొండలు, సముద్రాలు ఇవన్నీ వచ్చి ఉండవచ్చు. వృక్షజాలం, జంతుజాలం, వనస్పతి ఇవన్నీ వచ్చి ఉండొచ్చు. కానీ వీటన్నిటినీ చూసి ఆత్మని అంచనా వేయటం ఎంత పొరపాటో ఒక్కసారి యోచించండి. సరిగ్గా అదే రీతిలో వ్యక్తమైన పదార్థ రూప జగత్తులోని అంశాలని పరిగణించి అవ్యక్తంగా ఉన్న నన్ను యోచిస్తున్నారు.
అందుకే వీళ్ళు తప్పులో కాలేస్తున్నారు. బుద్ధిహీనులు అవ్యక్తమైన శాశ్వతమైన పరమాత్మని వ్యక్తమైన వాటి ఈ సృష్టి కోణంలో నుంచి చూసి బుద్ధిహీనులు అలా ఆలోచిస్తారు. ఎట్లా అంటే నన్ను అలా కొలవలేరు, ఎందుకంటే నేను శాశ్వతమైన వాడిని. దానికి మీరు దృష్టాంతం ఏం చెప్పారంటే, మనం విత్తనంలో నుంచి వటవృక్షం వస్తుంది. వటవృక్షాన్ని చూసి వటవృక్షం ఇంత పెద్దగా ఉంది కదా, విత్తనం ఇంకెంత పెద్దగా ఉంటుందో అని అనుకోవటం ఎంత అపహాస్యంగా ఉంటుందో, అలానే అవ్యక్తమైన పరమాత్మను కూడా మనం వ్యక్తమైన దృష్టికోణంతో చూడటం అంత అపహాస్యంగా ఉంటుంది. జయవస్తు. కరెక్ట్, సరళంగానే ఉంది దాంట్లో. ఇది శ్లోకం కూడా భలే ఉంది సార్. 7 days 24 hours గుర్తుంచుకోవాల్సిన శ్లోకం అండి ఇది. 7:24 7 days 24 hours. గ్రేట్, బాగుంది. 7:24 7వ అధ్యాయము 25వ శ్లోకం. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా యోగమాయచే కప్పబడిన నేను అందరికీ గోచరింపను, కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు. మరోసారి చదువుతున్నాను సార్, మరొకసారి. నా యోగమాయచే కప్పబడిన నేను అందరికీ గోచరింపను, కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు. 7వ అధ్యాయం 25వ శ్లోకం. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. భావం: నా యోగమాయచే కప్పబడిన నేను అందరికీ గోచరింపను, కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలిసికొనలేరు. అనగా నన్ను జనన మరణములకు లోనగువానినిగా తలంతురు. చదువు. ఇందాక కూడా అది లేదు, ఇప్పుడు కూడా అది లేదు. అనగా అన్నప్పుడు మనవాడు పెట్టిందే. అనగా అంతా అనగానే. ఎస్, టీకా కూడా చదివారా? అహం నేను, ప్రకాశః నా ప్రత్యక్షముగా గోచరించువాడను కాను, సర్వస్వ ప్రతి వ్యక్తిని యోగమాయ సమావృతః నా యోగమాయచే కప్పబడిన వాడినై మూఢః లోకః మూఢలోకము అయం ఈ నా అభిజానాతి తెలుసుకొనలేదు, మాం నన్ను అజం జన్మరహితునిగా అవ్యయం శాశ్వతునిగా. అహం నేను, ప్రకాశః నా ప్రత్యక్షముగా గోచరించువాడను కాను, సర్వస్య ప్రతి వ్యక్తికిని యోగమాయా సమావృతః నా యోగమాయచే కప్పబడిన వాడనై మూఢః లోకః మూఢలోకము అయం ఈ నా అభిజానాతి తెలుసుకొనలేదు, మాం నన్ను అజం జన్మరహితునిగా అవ్యయం శాశ్వతునిగా. సో ఇందాక మమ మాయ, ఇది యోగమాయ. రెండు మాయలు వేరు వేరని గుర్తుపెట్టుకోండి. నేను కానటువంటి నేను అనుకునే మాయ, ఇదేమో యోగమాయ. అది గుర్తుపెట్టుకోండి. రెండు సపరేట్గా ఉన్నాయో రెండు ఒకటేనా ఏమో, కానీ రెండు పదప్రయోగాలు చేశారని మన ప్రాథమిక దర్శనంలో ప్రాథమిక అధ్యయనంలో మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. తొలి చూపులో మాత్రం నోట్ దిస్ పాయింట్. అక్కడ మమమాయ 14వ శ్లోకంలో, 25వ శ్లోకంలో యోగమాయ. చూద్దాం ఒకసారి. అహం నేను, ప్రకాశః నా నేను ప్రకాశించను,
సర్వస్వ యోగమాయ నావృతం. ఈ విశ్వమంతా యోగమాయే ఆవృతమై ఉన్నది. మూఢలోక, మూఢులు లౌకికమైన వారు అయం నా అభిజాతతే తెలుసుకోలేక మాం నేనుని అజం మాం నేను అజం అవ్యయం. ఎస్, అహం నిజమైన నేను, ప్రకాశ నా సర్వస్వ యోగమాయా సమావృతం మూఢలోక అయాం నా అభిజానతి తెలుసుకొనలేదు. ఇది ఒకసారి నేను చెప్తాను, రాసుకోండి. ఉందా, బుక్ ఉందా? మొదటిగా సర్వస్య యోగమాయా సమావృత, అది తొలిగా ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం అది. సర్వస్య యోగమాయా సమావృత. ఓకేనా? రాసిన వాళ్ళు చదవండి ఒకసారి. రాసిన వాళ్ళు చదవండి. యోగమాయ సమావృత. రైట్. సర్వస్య యోగమాయ సమావృత. మళ్ళీ సర్వస్య యోగమాయ సమావృత. సర్వస్య యోగమాయ సమావృత. ఓకేనా? అంటే విశ్వమంతా, ఈ విశ్వమంతా నేనున్నాను. ఆవృతమై యోగం అంటే సంగమం. విశ్వం అంతటితో నేను సంగమించి ఉన్నాను. విశ్వం అంతటిలో నేను ఆవరించి ఉన్నాను. విశ్వం అంతటిలో నేను అంతర్లీనంగా ఉన్నాను. కానీ యోగమాయ వలన నేను అంతర్చేత ఆవృతమై ఉన్నప్పటికీ నేను దర్శనము కాను. చంద్రుడిలో ఉన్నాను, చంద్రుడిని సృష్టించాను, చంద్రుడిలో ఉన్నాను. కానీ యోగమాయ వలన నేను ప్రకాశితం కాను. ఇప్పుడు కరెంటు ట్యూబ్లైట్లో ఉంది. కరెంట్ లేకపోతే ట్యూబ్లైట్ వెలగదు. కానీ కరెంటు కనిపించదు. సో విశ్వమంతా నేను ఆవృతమయ్యే ఉన్నాను. దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఎలా అంటే విశ్వమంతా నేను ఆవృతమయ్యే ఉన్నాను, కానీ నేను ప్రకాశితము కావట్లేదు. అంటే నేను ప్రకటించుకోవట్లేదు. ఎందుకంటే అదే యోగమాయ. ఇక్కడ ఇది కొంచెం మీకు సంక్లిష్టత తొలగాలంటే లింగస్వరూపం అనే కాన్సెప్ట్ అర్థమైపోతే ఇది కొంచెం అర్థం అవటం మొదలు పెడుతుంది. నేను అనేక సార్లు మీకు విన్నవించుకున్నాను. ఇవన్నీ తర్వాత ఉపయోగపడతాయి కాబట్టి అలాంటివన్నీ అప్పుడప్పుడు గ్యాపుల్లో మీకు చెప్పుకుంటూ వచ్చా. లింగస్వరూపం అంటే దేనికైతే ఒక నిర్దిష్టమైన స్వరూపం ఉండదో, ఏదైతే ఒక నిర్దిష్టమైన స్వరూపానికి జన్మనిస్తుందో, ఏదైతే తాను జన్మనిచ్చిన ఆ నిర్దిష్టమైన స్వరూపంలో అంతర్భాగంగా కొనసాగగలుగుతుందో, ఏది ఉపసంహరించుకుంటే ఆ స్వరూపంగా కొనసాగదో, వెరసి దానికి ఒక స్వరూపం లేదు. కానీ స్వరూపానికి స్వరూప ప్రసార ప్రదాత ఈ దివ్య జ్ఞానం అంతా సనాతన సాంప్రదాయంలో లింగస్వరూపంగా మనకి పెద్దలు బహూకరించారు. లింగస్వరూపం. కానీ మై డియర్ యాస్పిరెంట్స్, యూ గాట్ టు రియలైజ్ ద గ్రాండెస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ లింగస్వరూపం. లింగస్వరూపం అంటే దట్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఫామ్, విచ్ ఈస్ బియాండ్ ఫామ్, బట్ ఇట్ ఈస్ ఎంటైటిల్డ్ విత్ ఎ బ్యూటిఫుల్ ఫినామినల్ ఎఫిషియన్సీ. It can as well as give birth to a particular form. And one more thing is, it can be an inherent, impregnated part and parcel of that
particular form. And one more thing is, if it withdraws itself from that form, the form loses its form. The form loses its form. That is why Linga Swarupa should be rightly understood. That which doesn't have any form, but that which gives form to form. That phenomenal magical truth applies to Atma Swarupam. Here, Yogamaya is same that Atma Swarupam. That's it. లింగ స్వరూపం అంటే చూడండి, లింగ స్వరూపము అంటే దేనికైతే ఒక నిర్దిష్టమైన స్వరూపాకృతి ఉండదో, అరూపి యొక్క రూపము లింగ స్వరూపం. దేనికైతే ఒక నిర్దిష్టమైన స్వరూపం ఉండదో, కానీ ఏదైతే ఒక నిర్దిష్టమైన స్వరూపానికి జన్మనివ్వగలదో, అక్కడే ఇందాక పాయింట్ కూడా వచ్చేసింది, వ్యక్తం అవ్యక్తం. అందుకే ఆత్మస్వరూపం గురించి కూడా చెప్పా, మరొకసారి చెప్తున్నా. దేనికైతే ఒక నిర్దిష్టమైన స్వరూపం ఉండదో, ఏదైతే ఒక నిర్దిష్టమైన స్వరూపానికి జన్మనివ్వగలదో, జన్మనివ్వటమే కాదు, తాను జన్మనిచ్చిన దాంట్లో అంతర్లీనంగా తాను కొనసాగగలుగుతుందో, ఏది ఉపసంహరించుకుంటే ఇక ఆ స్వరూపానికి స్వరూపం ఉండదో, దాన్ని లింగ స్వరూపం అంటారు. కాబట్టి వెరస లింగ స్వరూపం అంటే స్వరూపానికి స్వరూపం ఇవ్వగలిగే స్థితి. స్వరూప ప్రసార ప్రదాత లింగ స్వరూపం. లింగము అరూపి, కానీ రూపానికి రూపం ఇచ్చేది ఈ అరూపియే. అరూపి యొక్క రూపమే లింగ స్వరూపం. అది అర్థమైందా? అదే యోగమాయ. అన్నిట్లో ఉంటుంది, అంతటా ఉంటుంది, కానీ తన అస్తిత్వాన్ని తాను ప్రకటించుకోదు. అన్నిట్లో ఉంటుంది, అంతటా ఉంటుంది, కానీ తన అస్తిత్వాన్ని తాను ప్రకటించుకోలేదు. సార్ సనాతన సాంప్రదాయం ఎంత బ్యూటిఫుల్ సార్. ఏంటి సార్ మన ఇలా చేశారు వీళ్ళు. అసలు ఎంత రసరమ్యంగా ఉంది సార్, ఎంత మధురాయమానంగా ఉన్నది సార్. ఇంత రసవత్తరమైన సత్యాన్ని రసహీనంగా మలచి మనకి నిజంగా దుర్మార్గంగా చేశారు. సో యోగమాయే ఆత్మలింగ స్వరూపం. ఏ రీతిగా అయితే లింగ స్వరూపానికి అరూపి యొక్క రూపం లింగ స్వరూపమో, సరిగ్గా అలాగే యోగమాయ విశ్వమంతా ఆవరించి ఉంది. అన్నిటిలో అది ఉన్నది, కానీ తనని తాను ప్రకటించుకోదు. అన్నిట్లో ఉన్నది తనని తాను ప్రకటించుకోలేదు అన్న జ్ఞానాన్ని తెలుసుకోకుండా, అలా వచ్చిన జ్ఞానం వలన ఏర్పడిన దృక్కోణాన్ని జ్ఞాననేత్రములు అంటారు. సో ఆ జ్ఞాననేత్రములతో అధ్యయనం చేస్తే అర్థమయ్యే అంశాన్ని జ్ఞాననేత్రాలతో అధ్యయనం చేయకుండా ఉత్తి నేత్రములతో అధ్యయనం చేయటం వల్ల తప్పులో కాలేస్తున్నారు. అంతే. ఇప్పుడు చదివితే ఈజీ. సో అహం ప్రకాశః నా సర్వస్య యోగమాయ సమావృత మూఢః లోక అయం నా అభిజాయతే. అంటే ఈ విషయం తెలుసుకోలేరు. అభిజానతి, ఈ విషయం తెలుసుకోలేరు. ఇప్పుడు మీకు అర్థమైపోయిందిగా ఎలా. ఏ అంతర్యామి నుండి సృష్టి అంతా పుట్టుకొచ్చిందో, ఆ అంతర్యామి సృష్టిని సృష్టించి తానేదో పారిపోయి ఎక్కడికో దాక్కోలా. తాను దేన్నైతే సృష్టించాడో దానిలో అంతర్లీనంగా ఉన్నాడు. ఆ యోగమాయ సర్వస్వము ఆవరించి ఉన్నది. ఆయన అంతటా ఉన్నాడు, కాకపోతే ఎప్పుడు తనని తాను ప్రకటించుకోడు. ఇది తాను ఇప్పుడు ఉప్పుకి ఉప్పు అన్న స్థూల ధర్మం తాను, కానీ తన స్థూల ధర్మం ఉప్పు కాదు. ఉప్పుకి ఉప్పు అన్న స్థూల ధర్మాన్ని ఇవ్వగలగటం తన స్థూల ధర్మం, కానీ తనని అభివ్యక్తీకరించుకోడు. ఒక దర్శకేంద్రియుడు ఉన్నాడు. అతడు దర్శకత్వంలో ఒక నటుడు అద్భుతంగా నటిస్తాడు కదా. అతడి అభినయ సామర్థ్యంలో దర్శకేంద్రియుడు ప్రతిభ కనిపిస్తుంది, కానీ అలా అని సినిమా అంతా దర్శకేంద్రియుడు కనిపించడు కదా. సరిగ్గా అదే రీతిలో
ఈ విశ్వమంతా అంతర్యామి నుండి ఆవిష్కృతం అయినప్పటికీ అన్నిటిలో అంతటా అంతర్యామి అంతరంగంలో ఉపస్థితమై ఉన్నప్పటికీ తనని తాను ప్రకటించుకోకపోవటం అతడి యొక్క సహజ శంకరాభరణం. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక లౌకికమైన ప్రపంచమే ఉన్నదనుకున్న వారు ఆ దృక్కోణంలో దర్శించటం వలన ఇది అర్థమవదు. మళ్ళీ చెప్పాడు, స్వయం అవ్యయం శాశ్వతం అని మరోసారి ధృవీకరించారు. జయోస్తు. ఎవరైనా చెప్పగలుగుతారు ఇది? అంతర్యామి అంతటా ఉన్నారు, కాకపోతే తను సృష్టించిన దాంట్లో ప్రకటించుకోవట్లేదు తాను. దాన్ని యోగమాయ అని చెప్పారు సార్. ఆ యోగమాయ అంతర్యామి యొక్క సహజ శంకరాభరణం అన్నది అర్థమైంది సార్. కానీ లౌకికంలో ఉన్నవాళ్ళు లౌకికమైన దృక్కోణంలోంచి అది తెలుసుకుంటే అర్థమయ్యేది తప్పితే దర్శిస్తే కనిపించేది కాదు. అది తెలుసుకోవాల్సిన అంశం. దాని యొక్క మాహత్తు గురించి, ఆ సహజ దివ్యమైన శంకరాభరణం గురించి జ్ఞానపు అవగాహన వచ్చినప్పుడు ఆ జ్ఞానం జ్ఞాననేత్రంగా పరిణిప్పుడు ఆ జ్ఞాననేత్రంలోంచి అర్థమయ్యే అంశం తప్ప అది కనిపించే అంశం కాదు. వీళ్ళు కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకేనా? దట్స్ ఇట్. కెన్ సమ్వన్ లింగ స్వరూపం కూడా కోట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక పదంలో తను వచ్చనే, తను వచ్చాడు, తనువు వెచ్చనే, తనువు వెచ్చనే, తను వచ్చనే, తను విచ్చనే. ఎస్ సార్, ఫస్ట్ లింగస్వరూపం చెప్పారు. లింగస్వరూపం అంటే దేనికైతే ఒక స్వరూపం ఉండదో, ఏది ఒక స్వరూపాన్ని ఇస్తుందో, ఏది లేకపోతే ఆ స్వరూపంగా ఉండదో అది లింగస్వరూపం. అదే యోగమాయకు కూడా అప్లై అవుతుందని చెప్పారు సార్. సో పరమాత్మ ఈ సృష్టినంతా సృష్టించారు, సృష్టించి ఎక్కడికో వెళ్ళిపోలేదు. ఆ సృష్టిలో అంతర్భాగంగా అందరిలో ఉన్నారు, అంతటా ఉన్నారు. సో అదే యోగమాయ కూడా అదే. కానీ అందరూ భౌతిక నేత్రాలతో దర్శించటం వల్ల వాళ్ళకి తెలియట్లేదు ఆ అంతర్యామి. అది ఎవరికి తెలుస్తుందంటే జ్ఞానం తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుంది అనేది చెప్పారు సార్. అవ్యక్తమైన దాన్ని వ్యక్తమైన దాని యొక్క దృక్కోణం నుంచి దర్శించటం. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు చదువుకున్న శ్లోకం, యోగమాయచే సర్వస్వం సర్వస్వం అంటే అది ఆవృతమైపోయిన నన్ను నేను ప్రకాశం కాను, కానీ నన్ను లౌకికమైన దృక్కోణంలోంచి దర్శిస్తే నేను దొరకను. నిన్నటి నుంచి జరిగిన సబ్జెక్ట్ అదేనా? నేను చెప్తున్నది అదేనా? తెలియక చాలామంది అనుకుంటారు అలా చేశాను నేను కావాలని, ఇవాళ అదే చెప్పానని. ఇవాళ ఆల్మోస్ట్ టీచింగ్ అంతా అదే. నీ హ్యూమన్ ఇంటలెక్చువల్ పర్సెప్షన్లోంచి అసలు నువ్వు ఆలోచించద్దు. అసలు అది జరగదు. అది నువ్వు చెప్పిందాకా తీసుకో. ఇన్ డెప్త్కి వెళ్ళిపోయి ఒక ఎగ్జాంపుల్ చెప్పావు అనుకోండి, ఇప్పుడు అంతులేని కదా. మొన్న ఒక శ్లోకం చెప్తూ 5వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పా. ఏమని చెప్పా? ఆ బ్రహ్మభూత స్థితి పొందిన తర్వాత, ఆ బ్రహ్మ నిర్వాణ యోగం పొందిన తర్వాత, హృదయాంతరంగంలో ఉపస్థితమై ఉన్న జ్ఞానం చుట్టూతో అజ్ఞానం ఆవహించి ఉన్నప్పుడు, సుజ్ఞానం సుసంపన్నం చేసుకున్నప్పుడు, అజ్ఞానపు పొరలని తొలగిపోయినప్పుడు, హృదయాంతరంగంలో కొలువైన ఆత్మ యొక్క జ్ఞానము, ఆ పరమ దైవం యొక్క జ్ఞానము, దైవము సూర్యుని వలె మనకు అందుబాటులోకి వచ్చేస్తారని చెప్పి సర్వోత్కృష్టమైన స్థితిగా మనం రూపాంతరం చెందుతామని చెప్పి, తర్వాత ఏమొస్తుంది అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చెప్పండి అంటే వీళ్ళు ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అవ్వచ్చు, ముట్టుకోగానే తగ్గిపోతే అవుతా బాధ ఎక్స్పీరియన్స్ అలాంటివన్నీ వస్తాయేమో అవన్నీ వీళ్ళు ఊహించేసుకుంటున్నారు. ఆయన అన్నాడు సమదర్శనం వస్తుందని. ఆయన గోవుని ఏనుగుని అన్నిటినీ సమానముగా చూస్తూ ఉంటే, ఇదా మేము చదువుకునే రాయాలా ఎగ్జామ్స్? ఇదా వచ్చేది?
అక్కడ ఎంతో ఎక్స్పెక్టేషన్ చేస్తే అంత ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేనిది వచ్చినప్పుడు ఎంత డిసప్పాయింట్మెంట్ వస్తుందో చెప్పడానికి నేను అంతులేను కదా. ఉదాహరణ చెప్పా. ఆ జయప్రద గారు 320 రూపాయల జీతం, దాంట్లో తమ్ముళ్ళని అక్కలని అన్నల్ని అందరినీ చదివించి దాని కష్టాలు పడి చేసుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉద్యోగం లేదు, రాజీనామా చేద్దాం అనుకుంటే దాని నాన్న చిన్నప్పుడే సన్యాసులోకి వెళ్ళి లెటర్ రాశాడు. ఏమని, మన కష్టాలన్నీ తీరిపోతున్నాయి, నేను సంపాదించిన ఐశ్వర్యం అంతా తీసుకుని వస్తున్నానంటే, ఇది మన పెద్ద పెద్ద ఇనపెట్లు పక్క వాళ్ళని అడిగి తెచ్చి రిజిగ్నేషన్ లెటర్ రాసి అన్నీ రెడీగా పెట్టుకుంది. ఆడొచ్చాడు, వచ్చి ఐశ్వర్యం ఇచ్చాడు. ఏంటి అతను తెచ్చింది? విభూది ఇచ్చాడు. నానా నువ్వు సంపాదించి తెచ్చింది ఇన్నేళ్ళు ఇదేనమ్మా నేను సాధించిన విభూతి అనిస్తే జయప్రద పాపం ముక్కలు ముక్కలుగా చించేసి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. అది నేను చెప్పాను, జస్ట్ ఎక్స్పెక్టేషన్స్కి ప్రకారం మనకి ప్రతిఫలం రానప్పుడు ఎంత డిసప్పాయింట్ అవుతామో చెప్పడానికి. దానికి ఎవరో నన్ను అడిగారు, సార్ భౌతికంగా ఆధ్యాత్మికంగా వస్తే భౌతికం కూడా వస్తుందన్నారు కదా, మరి విభూతి వచ్చినప్పుడు ఈవిడికి ఎందుకు దాంతోపాటు డబ్బు రాలేదు, ఆ విభూతిని ఇలా అని అనుకుంటే డబ్బు కింద మారిపోవాలి అంటే, అక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్తే ఎగ్జాంపుల్ తీసుకోకుండా ఆ ఎగ్జాంపుల్ వైపు వెళ్ళిపోతే నేను ఏం చేయగలను? అసలు అర్థం ఉందా? అసలు ఆ డౌట్కి అర్థం పడతాను లేని డౌటేనా? నేను వాడు విభూతి తెచ్చాడు, పౌడర్ తెచ్చాడు. అది స్టోరీ రైటర్ ఎలా రాస్తే అలా ఉంటుంది. ఆ సన్నివేశాన్ని అంత హై ఎక్స్పెక్టేషన్స్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా రానప్పుడు ఎంత డిసప్పాయింట్ అవుతాడో చెప్పడానికి ఆ దృష్టాంతం చెప్తే ఎట్లా, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. సార్ అలా చెప్తారు కాబట్టి మీరు లింగస్వరూపం అంటే 7th చాప్టర్ 25th శ్లోకం అర్థం అవ్వాలంటే మనకి ఫస్ట్ లింగస్వరూపం అర్థం అవ్వాలని చెప్పారు సార్. దేనికైతే ఒక నిర్దిష్టమైన స్వరూపం ఉండదో, ఏదైతే ఒక నిర్దిష్టమైన స్వరూపానికి కారణమై దానికి జన్మనిస్తుందో, ఏది ఉపసంహరించుకుంటే ఆ నిర్దిష్టమైన స్వరూపంగా కొనసాగదో దాన్ని లింగ స్వరూపంగా సనాతన సాంప్రదాయం మానవాళికి అందించిందని చెప్పారు గురుగారు. ఆ లింగ స్వరూపం అన్నది అక్కడ అర్థమైతేనే ఇక్కడ యోగమాయ అన్న పదప్రయోగం అర్థమవుతుందని చెప్పారు. ఈ శ్లోకాలో ఏముందంటే యోగమాయ అంతటా వ్యాపించి ఉన్నది అని చెప్పారు ఆయన. అంటే అంతటా ఉన్నది, అన్నింటిలో ఉన్నది, తనని తాను వ్యక్తపరచుకోవట్లేదు. అలా వ్యక్తపరచుకొని దాన్ని నువ్వు నీ వ్యక్తీకరింపబడిన ధోరణితో నువ్వు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అది నీకు అర్థం కాదు. ఎందుకంటే నేను అవ్యక్తమైన వాడిని, శాశ్వతమైన వాడిని, అదే మానవాళి చేస్తున్న తప్పు అని నాకు ఆ శ్లోకం అర్థమైంది. చాలా పర్ఫెక్ట్గా అర్థమైంది. జయోస్తు.